Good afternoon, students. Welcome to the online class of ABN PRR College. Today, I am going to explain a new topic in the third unit of evolution. Evolution lo third unit lo oka kotta topic okati start chedam. Very important topic. ఏంటంటే molecular divergence and molecular clocks. ఇది టాపిక్. molecular divergence and molecular clocks. First of all, definition ఏంటి? First we have to discuss about molecular divergence. Molecular divergence అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డెఫినేషన్. molecular divergence అంటే ఏంటంటే when two morphological, it is an evolutionary event. It is an evolutionary event when two similar morphological traits are evolved from the similar common ancestors. Initially, these two morphological traits are having similar characters. They are very similar with each other initially, but later, in the process of evolution, some differences may arise, even though they have common ancestors. అంటే మాలిక్యులర్ డైవర్జెన్స్ అంటే ఏంటంటే ఇది ఒక ఎవల్యూషనరీ ఈవెంట్. అది మాలిక్యులర్ డైవర్జెన్స్ అనేటువంటి ఎవల్యూషనరీ ఈవెంట్. దీనిలో రెండు రకాలైనటువంటి లక్షణాలు లేదా రెండు రకాలైనటువంటి యానిమల్స్ అవ్వచ్చు, ఒకే యాన్సెస్టర్ నుంచి ఫామ్ అయినాయి. రెండు కూడా ఈ రెండింటిని కంపేర్ చేస్తే రెండు కూడా ఇనీషియల్గా సిమిలర్గా ఉంటాయి. రెండు కూడా. బట్ కాలం గడుస్తున్న కొద్దీ వాటిలో కొన్ని డిఫరెన్సెస్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఇనీషియల్గా మాత్రం రెండు ఒకేలా ఉంటాయి. దే ఆర్ సిమిలర్ ఇనీషియల్లీ. But in the course of time, some differences may arise in both traits or both living organisms, even though they have common ancestor. రెండింటికి ఒకే రకమైనటువంటి పూర్వీకులు ఉన్నప్పటికీ, యాన్సెస్టర్ అంటే ఏంటి? పూర్వీకులు. కామన్ యాన్సెస్టర్ ఉన్నప్పటికీ ఇనిషియల్గా సిమిలర్గా ఉంటాయి ఆ క్యారెక్టర్స్ లేదా ఆ లివింగ్ ఆర్గనిజమ్స్. ఇన్ ది కోర్స్ ఆఫ్ టైం, కాలం గడుస్తున్న కొద్దీ వాటిలో కొన్ని డిఫరెన్సెస్ అనేటువంటి వస్తూ ఉంటాయి. సో అలాంటి ఇవల్యూషనరీ ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తారంటే మాలిక్యులర్ డైవర్జెన్స్ అని చెప్పి పిలుస్తారు. అంటే మాలిక్యులర్ లెవెల్లో డిఫరెన్సియేషన్ అనేటువంటిది రావడం. మాలిక్యులర్ లెవెల్ అంటే జీన్, డిఎన్ఏ ఇలాంటి వాటిలో డిఫరెన్సెస్ అనేటువంటి రావడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది అంటే ఇటువంటి డిఫరెన్సెస్ లేకపోతే ఏమవుతుందంటే ఎక్కడ ఏ యానిమల్ చూసినా, లేకపోతే ఈవెన్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఏవైతే హ్యూమన్స్ ఉన్నారో అందరూ ఒకేలా ఉంటాయి డిఫరెన్సెస్ లేకపోతే. కానీ ఇన్ని రకాలైనటువంటి యానిమల్స్, ఇన్ని రకాలైనటువంటి ప్లాంట్స్, ఇన్ని రకాలైనటువంటి హ్యూమన్ బీయింగ్స్ లో మళ్ళీ ఇన్ని రేసెస్, ఇన్ని రకాలైనటువంటి వెరైటీస్, వేరియేషన్స్, డిఫరెన్సెస్ అనేటువంటి వచ్చాయంటే మెయిన్ కారణం ఏంటంటే మాలిక్యులర్ డైవర్జెన్స్. ఇనీషియల్ గా అన్ని ఒకేలాగా ఉన్నప్పటికీ రాను ఏంటంటే వాటిలో కొన్ని డిఫరెన్సెస్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. సో అది మాలిక్యులర్ డైవర్జెన్స్ అనేటువంటిది. సో ఈ సిమిలారిటీస్ అనేటువంటివి దేంట్లో అనేటువంటి చూస్తే, సిమిలారిటీస్ బిట్వీన్ అమైనో యాసిడ్ సీక్వెన్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ ది న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ, ఇవి మెయిన్ గా సిమిలారిటీస్ అనేటువంటి ఇనీషియల్ గా దేంట్లో ఉంటాయంటే, ఇనీషియల్ గా చెప్పాను ఒకే కామన్ యాన్సెస్టర్ నుంచి ఫామ్ అయినటువంటి రెండు ఆర్గానిజమ్స్ కి లేదా రెండు రకాలైనటువంటి
మాలిక్యులర్ ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సిమిలారిటీస్ దేంట్లో ఉంటాయంటే ఎమైనో యాసిడ్ సీక్వెన్స్ ఇన్ ది ప్రోటీన్స్ లో ఉండేటువంటి ఎమైనో యాసిడ్ సీక్వెన్స్ లో సిమిలారిటీ ఉంటుంది. అలాగే న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ డిఎన్ఏ లో ఉండేటువంటి న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ లో సిమిలారిటీ ఉంటుంది. అది మెయిన్ గా. తర్వాత ఏమవుతుందంటే తర్వాత వాటిలో డిఫరెన్సెస్ అనేటువంటి వస్తూ ఉంటాయి. అదే డైవర్జెన్స్ అంటే. ద డైవర్జెన్స్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఇంక్లూడ్ అంటే జెనెటిక్ మెటీరియల్ డైవర్జెన్స్ అనేటువంటిది ఎలా రావడానికి అవకాశం ఉంది అంటే డిఫరెన్సియేషన్ అనేటువంటిది డిఎన్ఏలోనో ఆర్ఎన్ఏలోనో అదర్ మిగతా జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో దాంట్లో డిఫరెన్సియేషన్ డైవర్జెన్స్ అనేటువంటిది రావడానికి ఎలా వస్తుంది, రావడానికి అవకాశం ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేటువంటిది పరిశీలిస్తే మనకి దాంట్లో ఏంటంటే సబ్స్టిట్యూషన్ అంటే దీంట్లో ఉండేటువంటి జెనెటిక్ మెటీరియల్ క్రోమోజోమ్స్ వాటిలో ఉండేటువంటి సబ్స్టిట్యూషన్ అవ్వచ్చు. అలాగే డిలీషన్ అంటే క్రోమోజోమ్ నెంబర్లో ఒక క్రోమోజోమ్ తగ్గిపోవడం దాన్ని డిలీషన్ అంటారు. అలాగే క్రోమోజోమల్ రీకాంబినేషన్స్ అంటే డిఫరెంట్ క్రోమోజోమ్స్ మెటర్నల్ అండ్ పెటర్నల్ క్రోమోజోమ్స్ ఏవైతే కంబైన్ అవుతుంటాయో అలాంటి కాంబినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రోమోజోమల్ రీకాంబినేషన్ అని చెప్పి పిలుస్తుంటారు. క్రోమోజోమల్ రీకాంబినేషన్స్. అలాగే జీన్ డూప్లికేషన్ అనేటువంటిది కూడా ఈ మెయిన్ గా డైవర్జెన్స్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది. దానికి మెయిన్ రీజన్స్ ఇవన్నీ కూడా. అది తర్వాత డైవర్జెన్స్ ఈజ్ కాంట్రాస్టెడ్ విత్ కన్వర్జెంట్ ఎవల్యూషన్. డైవర్జెంట్ ఎవల్యూషన్ అనేటువంటిది ఏంటంటే ఇట్స్ కాంట్రాస్ట్ టు ది దట్ ఆఫ్ కన్వర్జెంట్ ఎవల్యూషన్. డైవర్జెంట్ ఎవల్యూషన్ వేరు, కన్వర్జెంట్ ఎవల్యూషన్ వేరు. ఏంటి డైవర్జెంట్ ఎవల్యూషన్ కి కన్వర్జెంట్ ఎవల్యూషన్ కి డిఫరెన్సెస్ ఏంటి అనేటువంటి చూస్తే కన్వర్జెంట్ ఎవల్యూషన్ ఈజ్ అన్ ఎవల్యూషనరీ ఈవెంట్ in which two morphological traits become similar during evolution even though the ancestors are different. చూడండి అంటే టూ మార్ఫలాజికల్ ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు వేరే యాన్సెస్టర్స్ నుంచి ఫామ్ అయినా సరే ఆ రెండు ఆ ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో లేదా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా సిమిలర్ గా ఉంటాయి. ఈవెన్ దో దే అరైజ్ evolved from different ancestors వేరే అయినప్పటికీ వేరే యాన్సెస్టర్స్ నుంచి ఇవాల్వ్ అయినప్పటికీ వాటిలో ఉండేటువంటి క్యారెక్టర్స్ మాత్రం ఒకటే. సో అటువంటి దాన్ని కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటారు. డైవర్జెంట్ అంటే ఎవల్యూషన్ అంటే ఏంటి ఒకే యాన్సెస్టర్ నుంచి ఫామ్ అయినటువంటి రెండు ఆర్గనిజమ్స్ లో ఫస్ట్ సిమిలర్ క్యారెక్టర్స్ ఉంటాయి, తర్వాత డిఫరెన్సెస్ వస్తాయి రాను. కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటే ఏంటి రెండు వేరే యాన్సెస్టర్స్ నుంచి ఫామ్ అయినటువంటి రెండు క్యారెక్టర్స్ అవ్వచ్చు, రెండు ఆర్గనిజమ్స్ అవ్వచ్చు, వేరే యాన్సెస్టర్ నుంచి ఫామ్ అయినా సరే వాటిలో మాత్రం సిమిలర్ క్యారెక్టర్స్ లేదా సిమిలారిటీస్ అనేటువంటివి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో అది డైవర్జెంట్ కి కన్వర్జెంట్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. సో నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ మాలిక్యులర్ డైవర్జెన్స్. ఇది మాలిక్యులర్ డైవర్జెన్స్ అంట. నెక్స్ట్ ఏంటంటే మాలిక్యులర్ క్లాక్స్ అంటే ఏంటి దీని గురించి చూద్దాం. మాలిక్యులర్ క్లాక్స్ అంటే ఇట్ ఈస్ ఎ టెక్నిక్ ఇన్ మాలిక్యులర్ ఎవల్యూషన్ దట్ యూజెస్ ఫాసిల్స్ ఇన్ జియోలాజికల్ హిస్టరీ. ఈ మాలిక్యులర్ క్లాక్స్ అనేటువంటివి ఏంటంటే మాలిక్యులర్ క్లాక్ ఈజ్ ఎ టెక్నిక్ ఇన్ విచ్ molecular evolution that uses fossils in geological history. జియోలాజికల్ హిస్టరీ అంటే ఏంటి ఎప్పుడో జరిగిపోయినటువంటి గత కాలం ఉంది, దాంట్లో లివింగ్ ఆర్గనిజమ్స్ యొక్క ఎవల్యూషన్ గురించి మనం తెలుసుకోవడానికి వాటి యొక్క అవి ఎలా ఉండేవి, వాటి యొక్క హిస్టరీ ఏంటి అనేటువంటిది మనం తెలుసుకోవాలంటే ఈ మాలిక్యులర్ క్లాక్స్ అనేటువంటివి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఈ మాలిక్యులర్ క్లాక్స్ అనేటువంటివి ఏంటంటే ఇట్స్ ఎ టెక్నిక్. అది అంతకుముందు అంతరించిపోయినటువంటి లేదా ఎక్స్టింక్ట్ అయిపోయినటువంటి లివింగ్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఉండేవో
వాటి గురించి వాటి యొక్క బాడీ క్యారెక్టర్స్, వాటి యొక్క మార్ఫలాజికల్ క్యారెక్టర్స్, వాటి యొక్క హ్యాబిటాట్స్ ఇవన్నిటి గురించి తెలుసుకోవడానికి ఈ ఉపయోగపడేటువంటి టెక్నిక్ ఏదైతే ఉందో ఆ టెక్నిక్స్నే మాలిక్యులర్ క్లాక్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో దీంట్లో మాలిక్యులర్ డేటా సచ్ యాజ్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్, ఎమైనో యాసిడ్ సీక్వెన్స్ ఫర్ ప్రోటీన్స్. మాలిక్యులర్ క్లాక్స్ లో ఏంటంటే ఆ డేటాని ఎక్కడి నుంచి తీసుకుంటాయంటే ఎమైనో యాసిడ్ సీక్వెన్స్, న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ అంటే డిఎన్ఏలో ఆర్ఎన్ఏలో ఉండేటువంటి న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ తీసుకుంటాయి. అలాగే ప్రోటీన్స్ లో ఉండేటువంటి ఎమైనో యాసిడ్ సీక్వెన్సెస్ ని తీసుకుని ఆ ఆర్గనిజమ్స్ యొక్క ఎవల్యూషన్ ప్రక్రియని అవి స్టడీ చేయడానికి హెల్ప్ చేస్తుంటాయి. అంటే ఇప్పుడైనా సరే చూడండి, ఈవెన్ ఎక్స్టింక్ట్ అయినటువంటి ఆర్గనిజమ్స్ గురించి స్టడీ చేయొచ్చు, ఎక్స్టాంట్ ఆర్గనిజమ్స్ గురించి కూడా స్టడీ చేయొచ్చు. ఎక్స్టాంట్ అంటే ఏంటి? లివింగ్, ప్రజెంట్ లివింగ్ సర్వే అవుతున్నటువంటి ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్టాంట్ ఆర్గనిజమ్స్ అంటారు. ఎక్స్టింక్ట్ ఆర్గనిజమ్స్ అంటే ఆల్రెడీ అంతరించిపోయినటువంటి ఆర్గనిజమ్స్. ఇప్పుడు ఉన్నటువంటి ఎక్స్టాంట్ ఆర్గనిజమ్స్ అంటే సర్వైవ్ అవుతున్నటువంటి లివింగ్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక ఆర్గనిజం తీసుకుని దాని సిమిలర్ గా ఉన్నటువంటి ఆర్గనిజం ఏంటి ఎవల్యూషన్ పరంగా అనేటువంటి దాన్ని స్టడీ చేయాలంటే ఆ జెనెటికల్ మెటీరియల్ డిఎన్ఏలో ఆర్ఎన్ఏలో ఉండేటువంటి న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఎలా ఉంది, ఈ ఆర్గనిజంలో ఎలా ఉంది, దాంట్లో ఎలా ఉంది. అలాగే ప్రోటీన్స్ తీసుకుని ఆ ప్రోటీన్స్ లో ఎమైనో యాసిడ్ సీక్వెన్స్ అనేటువంటిది ఈ ఆర్గనిజంలో ఎలా ఉంది, ఆర్గనిజంలో ఎలా ఉంది అనేటువంటిది రెండింటిని కంపేర్ చేస్తుంటే మనకి ఏంటంటే ఆ రెండింటికి ఉన్నటువంటి ఆ ఎవల్యూషనరీ సిమిలారిటీస్, ఎవల్యూషన్ పరంగా రెండింటికి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ అనేటువంటిది మనకి తెలియడానికి అవకాశం ఉంటుంది. అలా తెలియడానికి ఉపయోగపడేటువంటి ఆ టెక్నిక్ ఏదైతే ఉందో ఆ టెక్నిక్ నే మాలిక్యులర్ క్లాక్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్, DNA comparisons also have been used as molecular clocks to date phylogenetic branching. DNA comparisons అంటే ఏంటి? ఇప్పుడు రెండు ఆర్గనిజమ్స్ ఉన్నాయి, ఆ రెండు ఆర్గనిజమ్స్ డిఫరెంట్ ఆర్గనిజమ్స్ అయ్యి ఆ రెండింటికి సిమిలారిటీస్ ఉన్నాయా లేదా, ఆ రెండింటికి ఎవల్యూషనరీ సిమిలారిటీస్, ఎవల్యూషనరీ రిలేషన్షిప్ అనేటువంటిది ఉందా లేదా అని తెలియడాలంటే మనకి వాటిలో కొన్ని ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్, మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి. కానీ మాలిక్యులర్ లెవెల్లో చూస్తే మాత్రం, మాలిక్యులర్ లెవెల్ అంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇటువంటి వాటిని ఆ రెండింటిని కంపేర్ చేసి మెయిన్గా డిఎన్ఏని తీసుకుని ఆ రెండింటిలో నుంచి డిఎన్ఏని తీసుకుని ఆ డిఎన్ఏలో ఉండేటువంటి ఏవైతే న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్ ఎలా ఉంది, దీంట్లో ఎలా ఉంది, దీంట్లో ఎలా ఉంది అనేటువంటి రెండింటిని కంపేర్ చేస్తే ఆ రెండింటికి ఉన్నటువంటి సిమిలారిటీస్, ఎవల్యూషనరీ సిమిలారిటీస్, రిలేషన్షిప్ అనేటువంటిది మనకి ఎగ్జాక్ట్ గా తెలియడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, మాలిక్యులర్ క్లాక్స్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఎమిలీ జుకర్ క్యాండిల్ అండ్ లైనస్ పాలింగ్ ఇన్ 1962. ఈ మాలిక్యులర్ క్లాక్స్ అనేటువంటి వాటిని ఎవరు ఐడెంటిఫై చేసి ఎవరు వాటిని ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఎమిలీ జుకర్ క్యాండిల్ అనేటువంటి సైంటిస్ట్, అలాగే లైనస్ పౌలింగ్ అనేటువంటి సైంటిస్ట్. వీళ్ళిద్దరూ కూడా ఈ మాలిక్యులర్ క్లాక్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి ఎవల్యూషనరీ ట్రెండ్, అలాగే ఎవల్యూషనరీ రిలేషన్షిప్, ఎవల్యూషనరీ సిమిలారిటీస్, ఎవల్యూషనరీ డిఫరెన్సెస్ ఇవన్నిటిని కూడా ఈ ఆర్గనిజమ్స్ లో ఎలా ఉన్నాయనేటువంటి వాటిని తెలుసుకోవడానికి ఈ మాలిక్యులర్ క్లాక్స్ ని ఉపయోగించారు. ఎవరు? ఎమిలీ జుకర్ క్యాండిల్ అలాగే లైనస్ పౌలింగ్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు 1962లో వాటిని మాలిక్యులర్ క్లాక్స్ అనేటువంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్, దే నోటీస్డ్ దట్ ద నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఇన్ ద hemoglobin in different hemoglobin in between different species changes. అంటే వీళ్ళు ఏ ఐడెంటిఫై చేస్తారంటే డిఫరెంట్ లివింగ్ ఆర్గనిజమ్స్ లో ఉండేటువంటి హిమోగ్లోబిన్ అంటే బ్లడ్ తీసుకుని ఆ బ్లడ్ లో హిమోగ్లోబిన్ తీసుకుని ఆ హిమోగ్లోబిన్ లో ఏవైతే అమైనో యాసిడ్ సీక్వెన్సెస్ ఉన్నాయో ఆ అమైనో యాసిడ్ సీక్వెన్సెస్ ని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యానిమల్ తీసుకున్నారు, ఒక డాగ్, తర్వాత ఒక క్యాట్ దాన్ని తీసుకున్నారు.
అలాగే ఒక మంకీ, ఒక ఏప్ అంటే చింపాంజీ, గొరిల్లా ఇటువంటి వాటిని, అలాగే హ్యూమన్, ఇలాగా రకరకాలైనటువంటి స్పీషీస్ ఉన్నటువంటి యానిమల్స్ అన్నిటిని తీసుకుని వాటిలోంచి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేశారు. ఆ బ్లడ్ లో హిమోగ్లోబిన్ తీసుకుని ఆ హిమోగ్లోబిన్ లో ఈ అన్ని ఆర్గానిజమ్స్, ఈ అన్ని యానిమల్స్ లో ఉండేటువంటి హిమోగ్లోబిన్ లో ఎమైనో యాసిడ్ సీక్వెన్సెస్ అనేటువంటివి ఎలా ఉన్నాయి, ఇప్పుడు హ్యూమన్ లో ఉండేటువంటి హిమోగ్లోబిన్ లో ఎమైనో యాసిడ్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి, చింపాంజీలో హిమోగ్లోబిన్ లో చింపాంజీ యొక్క హిమోగ్లోబిన్ లో అమైనో యాసిడ్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి, అలాగే డాగ్ లో హిమోగ్లోబిన్ తీసుకుని ఆ అమైనో యాసిడ్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి, ఇలాగ అన్ని ఆర్గానిజమ్స్ ని ఆ హిమోగ్లోబిన్ ఐడెంటిఫై చేసి దాంట్లో ఉన్నటువంటి అమైనో యాసిడ్స్ ని నా సీక్వెన్స్ స్టడీ చేస్తే చాలా డిసిమిలారిటీస్ అలాగే చాలా చేంజెస్ అనేటువంటివి వీళ్ళకి కనపడినాయి. అలాగా మాలిక్యులర్ క్లాక్స్ అనేటువంటివి మనకి ఇటువంటి ఈ మాలిక్యులర్ డైవర్జెన్స్ గురించి, అలాగే ఎవల్యూషనరీ ట్రెండ్ గురించి, ఎవల్యూషనరీ సిమిలారిటీస్ గురించి, ఎవల్యూషనరీ డిఫరెన్సెస్ గురించి, ఎవల్యూషనరీ రిలేషన్షిప్ గురించి స్టడీ చేయడానికి ఇవి ఎంతగానో హెల్ప్ చేయడం అనేటువంటిది మెయిన్గా మనం చూడొచ్చు. సో ఇది మెయిన్గా మనకి ఈ మాలిక్యులర్ డైవర్జెన్స్, మాలిక్యులర్ క్లాక్స్ అనేటువంటి టాపిక్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీంతో ఇది అయింది. నెక్స్ట్ క్లాస్ వేరే టాపిక్ అనేటువంటిది చూద్దాం. ఓకే, అక్కడితోటి మనకి థర్డ్ యూనిట్ ఇంకా నెక్స్ట్ ఇంకో టాపిక్ ఉంది. దీంతో థర్డ్ యూనిట్ అయిపోతుంది. లాస్ట్ 2 యూనిట్స్ వెరీ స్మాల్ యూనిట్స్, చిన్న యూనిట్స్. సో ఇక్కడతోటి కంప్లీట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.